రాయలసీమలోని ఓ పవర్ఫుల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కూటమి అధికారంలో ఉన్న తానే సుప్రీం లీడర్ గా వ్యవహరిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో ఇతర నాయకులను కలుపుకొని వెళ్లకుండా అంతా ఆమె ఆధిపత్యమే నడుస్తుందట. గత కొన్నేళ్లుగా ఆమె పేరు ఏదో ఒక వివాదంతోనే వినిపిస్తుంది. సొంత పార్టీ కార్యకర్తలతో విభేదాలు, మిత్రపక్ష నేతలతో సమన్వయం లేకపోవడం, ఇలా వరుస ఘటనలు ఆమె రాజకీయ గ్రాఫ్ ను దెబ్బతీస్తున్నాయని పార్టీ వర్గాలే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. రాయలసీమ రాజకీయాలలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలదే ఒక పవర్ఫుల్ పొలిటికల్ బ్రాండ్. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భూమా అఖిలప్రియ అతి చిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. అయితే అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానంలో వివాదాలు నీడలా వెంటాడుతున్నాయి. హైదరాబాద్ కిడ్నాప్ కేసు నుంచి పోలీసులతో ఘర్షణల వరకు ఆమె పేరు వార్తల్లో నిలిచింది. ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా దూకుడు ప్రదర్శించాల్సిన చోట ఆవేశపూరిత వ్యవహార శైలి ఆమె ఇమేజ్ను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల అహోబిలం దేవస్థానం తలనీలాల టెండర్ల వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలు టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయట. దీంతో ఆళ్లగడ్డలో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కూడా హైకమాండ్ ఆలోచిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అఖిలప్రియపై వస్తున్న ప్రధాన విమర్శల్లో మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లలేకపోవడం ఒకటి. సుమారు ఏడాది క్రితం ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా జనసేనకు చెందిన మైలేరి సురేఖను ప్రభుత్వం నియమించింది. బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్పర్సన్ సురేఖతో పాటు వైస్ చైర్మన్ సురేంద్ర, మరో 13 మంది డైరెక్టర్లను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. జూన్ 29న వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం నిర్వహించాలని అధికారులకు లేఖ కూడా పంపారు. అయితే ప్రభుత్వం నియామకాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరగలేదు. దీనికి కారణం జనసేన నాయకురాలు సురేఖను చైర్పర్సన్గా నియమించడం ఎమ్మెల్యే అఖిలప్రియకు నచ్చలేదనే ప్రచారం జరుగుతుంది. మార్కెట్ కమిటీకి డైరెక్టర్లను, వైస్ చైర్మన్ను కూడా ఎంపిక చేసిన అఖిలప్రియ వర్గం అడ్డుపుల్ల వేయడంతో ప్రమాణ స్వీకారం ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. ఆళ్లగడ్డ నా అడ్డా, నాకు తెలియకుండా ఎలాంటి పదవులు ఉండవు అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారని కూటమి భాగస్వామ్య పక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రాయలసీమ రాజకీయాలలో సరికొత్త చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు టీడీపీ టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దూకుడుకు బ్రేక్ వేయడానికి అధిష్టానం ఇప్పటికే అంతర్గత సర్వేలు చేయించిందని, ఫలితాలు ప్రతికూలంగా ఉండడంతో ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ నడుస్తుంది. కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందని అంటున్నారు. మరోవైపు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వానికి దూకుడు అవసరమే, కానీ అహంకారం మాత్రం కాదు. రాజకీయాలలో శాశ్వతంగా ఉండేది ప్రజల విశ్వాసమే తప్ప అధికారం కాదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకుని వెళ్లడం, మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగించడం, ప్రజల్లో సానుకూల ఇమేజ్ను కాపాడుకోవడం ఏ నాయకుడికైనా అత్యంత కీలకం. భూమా అఖిలప్రియ తన చుట్టూ ఉన్న వివాదాలకు తెరదించి మిత్రపక్షాలతో, సొంత పార్టీ సీనియర్లతో సమన్వయం పెంచుకుంటేనే ఆమె రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది అంటున్నారు విశ్లేషకులు. లేకపోతే పార్టీ సర్వేల నివేదికలు వ్యతిరేకంగా ఉంటే వారసత్వంతో సంబంధం లేకుండా నిర్ణయాలు మారిపోవడం రాజకీయాలలో కొత్తేమీ కాదు. వివాదాల నుంచి ఆమె ఎలా బయటపడతారు, మిత్రపక్షాలతో అగ్గిని ఎలా చల్లారుస్తారు అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తానికి ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తన రాజకీయ పట్టును నిలుపుకుంటారా, లేక మిత్రపక్షాల అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు ఆమెకు రాజకీయ గండంగా మారుతాయా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.